గుడ్ ఈవినింగ్. నేను ఒక 30 seconds to 1 minute బఫర్ టైం ఇచ్చి వెయిట్ చేస్తాను ఇన్ జనరల్ కూడా లైవ్ స్టార్ట్ అయిన తర్వాత, బికాస్ ఎక్కువ మంది ఐ డోంట్ వాంట్ దెమ్ టు మిస్ ద బిగినింగ్స్. సో ఈ టైంలో మీ కామెంట్స్ అట్లా చదువుతూ ఐ జస్ట్ పాస్ ద టైమ్. సో ఐ లెట్ మోర్ పీపుల్ జాయిన్ అండి. అది కెన్ యూ హియర్ మీ? సౌండ్ కానీ అది కానీ అంత క్లియర్గా ఉందా అండి టు ఆల్ ద లిజనర్స్? ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ బేసిక్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అండి. చాలామంది నన్ను ఈరోజు ప్రీ ప్రొడక్షన్ గురించి క్వశ్చన్స్ అడిగారు. నేను ఆల్రెడీ లాస్ట్ సెషన్లోనే మాట్లాడాను దాని గురించి. యు నీడ్ మోర్ వాల్యూమ్. ఇప్పుడు క్లియర్ ఉందా అండి? యా, బికాస్ పక్కనే కన్స్ట్రక్షన్ సైట్ కూడా ఉంది అండ్ ఐ కాంట్ హెల్ప్ ఇట్. ఓకే, యా, ఒకటండి. వన్ థింగ్, నేను ఇక్కడ పర్సనల్ టాక్స్ కానీ లేకపోతే ఒపీనియనేటెడ్ గురించి కానీ లేను. అంటే చాలామంది పాపం ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ దేర్ కామెంట్స్, దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ పలానా ఫిలిం గురించి లేకపోతే పలానా ఫిల్మ్ మేకర్ గురించి ఒపీనియన్స్ అడుగుతున్నారు. వాట్ ఐ మీన్ టు సే ఇస్, నా ఒపీనియన్ ఏం మ్యాటర్ అవుతుంది? యూర్ టాకింగ్ అబౌట్ ఆల్ ద బ్రిలియంట్ ఫిల్మ్ మేకర్స్ ఇన్ ద హిస్టరీ. సో దట్ ఈస్ అ టోటల్ వేస్ట్ ఆఫ్ టైమ్ ఇన్ జనరల్గా, అండ్ ఇట్ డజంట్ టేక్ అస్ ఎనీవేర్ ఆల్సో. యా, సో ప్రీ ప్రొడక్షన్ నేను లాస్ట్ టైమే మాట్లాడానండి చాలా క్లియర్గా. అంటే ఇఫ్ పీపుల్ హ్యావ్ మిస్డ్ ఇట్, ఐఎమ్ సారీ, ఐ కాంట్ హెల్ప్ ఇట్. అందులోనే అంటే ఒక చిన్న రీక్యాప్లా చేసుకుంటే, ప్రీ ప్రొడక్షన్లో చాలా మట్టుకు అంటే ఇన్ జనరల్ ఫిల్మ్ మేకింగ్లో మనకు అవసరమైన బేసిక్స్, అంటే ఎవరెవరి రోల్స్ ఎలా డిసైడ్ చేయాలి, స్టోరీ బోర్డింగ్ గురించి కానీ, షార్ట్ డివిజన్ గురించి కానీ, లేకపోతే స్క్రిప్టింగ్ కానీ, డెవలప్మెంట్ చేయడం ఎట్లా కానీ, లేకపోతే ప్రొడక్షన్ డిజైన్ ప్రాసెస్ కానీ, అందరితో రోల్ బిల్డింగ్ ఏంటి, ఎవరు ఎలా, లేకపోతే వర్క్షాప్స్ ఎలా చేయాలి, రిహార్సల్స్ ఎలా చేయాలి, లేకపోతే కెమెరా గేర్ ఎలా చూస్ చేసుకోవాలి. ఐ మీన్ ఐ రియలీ టచ్డ్ ద బేసిక్స్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్ నేను లాస్ట్ టైమే. సో దెర్ ఈజ్ ఆల్వేస్ కొత్త ఫాలోవర్స్ వస్తూ ఉంటారు. సో ఐ కాంట్ టేక్ దమ్ బ్యాక్. అండ్ నేను వెరీ లాంగ్ టర్మ్ వాటిని హైలైట్స్లో, అంటే చాలామంది హైలైట్స్లో పెట్టండి అని అంటున్నారు, బట్ ఇట్స్ వెరీ టఫ్ అండి. అంటే మేబీ మీకు తెలియదేమో, అంటే ఒక 1 hour లైవ్ సెషన్ అనేది అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు, కానీ ఇన్స్టాగ్రామ్లో హైలైట్స్లో మాత్రం ఉంచలేకపోతున్నాం. ఎందుకంటే ఐ ట్రైడ్, తర్వాత కూడా అది ఒక 20 splitsగా బ్రేక్ అవుతుంది. ఆ బ్రేక్ అయిందంతా మరి ఐ డోంట్ నో, సమ్ కైండ్ ఆఫ్ గ్లిచ్. మరి అది ఐ ట్రైడ్ మై బెస్ట్, ఇంకా అది పాసిబిలిటీ సరిగా లేదు. అండ్ యూట్యూబ్లో కూడా ఐ చోజ్ నాట్ టు అప్లోడ్, ఎందుకంటే బేసిక్స్ ఆఫ్ అ ఫిల్మ్ మేకింగ్ నా ఫాలోవర్స్ కోసమని నేను మాట్లాడేది. ఇట్స్ నాట్ సమ్ ఎలాబరేటివ్ నాలెడ్జ్. అంటే బయట మాస్టర్ క్లాస్ దగ్గర నుంచి ఎక్స్ట్రాడినరీ ట్యుటోరియల్స్ ఉంటున్నాయి, నేను అవి చెప్పిన రోజు పెడతాను. ఇవి జస్ట్ లాక్డౌన్లో ఉన్నప్పుడు నా ఫాలోవర్స్లో చాలామంది ఫిలిం గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ వల్ల నేను స్టార్ట్ పెట్టిన ఒక చిన్న సంభాషణ అండ్ కాన్వర్జేషన్. సో అందుకని నేను పెట్టదలుచుకోవట్లేదు. ఇట్స్ లైక్ 24 hours ఉంటుంది. సో యూ కెన్ వాచ్ ఆర్ ఇంకెవరికైనా చెప్పొచ్చు. యా, సిన్స్ వీఆర్ 3 minutes ఇంటూ ద కాన్వర్జేషన్, ఒక 160 మంది లైవ్ని చూస్తున్నారు. సో ఐ థాట్ వై నాట్ లెట్ మీ స్టార్ట్ జంప్ ఇన్ టు ద హోల్ టాపిక్. ఇనఫ్ ట్రాక్షన్ బిల్డ్ అయిందని అనుకుంటున్నాను. ఓకే, యా, అంటే టూకీగా చెప్పాలంటే అండి, ప్రీ ప్రొడక్షన్ అనేది ఇప్పుడు పక్కన ఇంతకుముందు నాకు సౌండ్ వచ్చింది కాబట్టి కన్స్ట్రక్షన్ ఎగ్జాంపుల్గా చెప్తాను. అంటే మనం ఇసుక కానీ, కంకర కానీ, ఇటుకలు కానీ ఇవన్నీ తీసుకొచ్చుకొని ముడి సరుకులు పెట్టుకునే ప్రాసెస్ ప్రీ ప్రొడక్షన్. అంటే బ్లూ ప్రింట్ గీసుకోవడం అన్నమాట బేసిక్గా. వర్క్మెన్ని, మెటీరియల్స్ని అరేంజ్ చేసుకోవడం. అది మన స్క్రిప్ట్ బట్టి, మన బడ్జెట్ బట్టి, మన కెపాసిటీస్ బట్టి ఉంటుంది మనం ఎలా అరేంజ్ చేసుకుంటాం అనేది. సో అది డిసైడింగ్ ఫ్యాక్టర్. ప్రొడక్షన్ వచ్చే ఏంటంటే ఇంక నడుం బిగించి గోడ కట్టడం లాంటిది. ఇట్స్ ద ఎంటైర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఫిలిం, ఆర్ అట్లీస్ట్ మేజర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఫిలిం. ఇక్కడే ఎమోషన్స్ కమ్ అలైవ్. అంటే నువ్వు పేపర్ మీద ఊహించుకుంది, నువ్వు ఎన్నో రోజులు నిద్ర లేకుండా రాత్రులు కలగనింది నీ డ్రీమ్ గురించి,
ఇక్కడ ఈ ప్రాసెస్లోనే ప్రొడక్షన్లో ప్రాణ ప్రతిష్ఠ చేస్తావు. నువ్వు ఎంతైనా రాసుకో, ఏమైనా చేసుకో, ఎలా అయినా తీసుకోవాలని కలగను, బట్ నువ్వు యాక్చువల్గా ఏం చేస్తున్నావు అనేది డిసైడ్ చేసే హోల్ ప్రాసెస్ ప్రొడక్షన్. ప్రొడక్షన్లో కీ కాంపోనెంట్ వచ్చేసి ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ అంటారు. అంటే మనం ఎన్ని ఫిల్మ్ మేకింగ్ ట్యూటోరియల్స్ చూసినా హాలీవుడ్ టెర్మినాలజీ ప్రకారం ఇది ఎక్కువగా వాడుతూ ఉంటారు, ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ. అంటే మనకి వాళ్ళు ఒక ప్రెస్ రిలీజ్ చేసినప్పుడు కూడా, ఇప్పుడు ఒక టెనెట్ కానీ లేకపోతే ఒక ఇన్సెప్షన్ ఇలాంటివి వాళ్ళు ప్రెస్ రిలీజ్ చేసినప్పుడు యూనో ఎంతూజియాస్తో కానీ ఫ్యాన్స్తో కానీ ఆడియన్స్తో మాట్లాడడానికి ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ ఎప్పుడు మొదలైంది, ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ ఎప్పుడు ఎండ్ అయింది, ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీలో ఏం జరుగుతుంది అని అంటూ ఉంటారు. సో ఆ టర్మ్ని బ్రేక్ చేయాలి అంటే ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ సింప్లిఫై చేసి చెప్పాలంటే ది యాక్చువల్ హ్యాపెనింగ్, అండ్ దట్ ఈస్ బై షూటింగ్. సినిమా ఎడిట్లో కూడా దానికి ప్రాణం పోసుకుంటూ ఉంటుంది, బట్ ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ అంటే ది యాక్చువల్ హ్యాపెనింగ్ ఆర్ ద క్రియేషన్ ఆఫ్ ఫిల్మ్ బై షూటింగ్. ఇంకా మన భాషలో చెప్పాలంటే లిటరల్గా నీ డబ్బులు తగలబడడం స్టార్ట్ అయ్యే స్టేజ్ అనమాట ఇది. నువ్వు ఇంకా డబ్బులతో బూడిదే చేసుకుంటావో, ఫైర్ వర్క్స్ క్రియేట్ చేసుకుంటావో, ఇట్ డిపెండ్స్ నీ బిహేవియర్ ప్యాటర్న్ బట్టి. మొత్తంకి మాత్రం నీ డబ్బులు అయితే తగలబడడం స్టార్ట్ అయ్యే స్టేజ్ ఇది. నీ దగ్గర ఉండే 10,000తోనూ సినిమా తీసినా, 10 కోట్లతో సినిమా తీసినా యాక్చువల్ టైం బాంబ్ టిక్ అయ్యి మీటర్ రన్ అయ్యే స్టేజ్ అనమాట ఇది. అందుకే యూ నీడ్ టు క్లియర్లీ నో ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పిరిట్. అంటే చాలామంది ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీలో ఏమేమి ఉంటాయి, నీకు నేను ఏమేమి ఉంటాయి అని ఎన్ని చెప్పినా, ఇప్పుడు నేను మహా అయితే ఒక గొప్ప హాలీవుడ్ ఫిల్మ్ నుంచి ఎగ్జాంపుల్ ఎమ్యులేట్ చేసి చెప్తా, అందులో ఉండే సగం థింగ్స్ అసలు నువ్వు నీ ఫిలింలో చేయవు. సో దాట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. స్పిరిట్ ఎలా ఉంటుంది ఈచ్ ప్రాసెస్లో అనేది నేను చెప్తాను. అండ్ ఐఎమ్ సేయింగ్ ఇట్ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. నేను ఏదో ట్యూటోరియల్స్ చూసో లేకపోతే ఇంకేదో చదివి చెప్పాల్సిన అవసరం లేదు, బికాస్ ఐఎమ్ 10 years into this and I'm a self-taught film maker. సో నేను నా ఎక్స్పీరియన్స్ నుంచే నేను ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ చెప్తూ ఉంటాను, బికాస్ ఐ నో నాతో ఇన్స్టాగ్రామ్లో ఉండే ఫాలోవర్స్ వాళ్ళ కెపాసిటీస్, వాళ్ళ బడ్జెట్స్, కన్స్ట్రెంట్స్ ఏంటి, అంటే వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను టూ మచ్ టర్మినాలజీ ఇలాంటివి నేను యూజ్ చేయకుండా చెప్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే నన్ను చాలామంది కామెంట్స్లో కానీ లేకపోతే క్వశ్చన్స్లో కానీ టూ హాలీవుడ్ టర్మినాలజీ కానీ బయట విచ్చలవిడిగా దొరికేవి అడుగుతున్నారు. నేను అంటున్నాను దాట్ ఈస్ నాట్ నెసెసరీ వెన్ యూ కమ్ ఆన్ టు ద ప్రొడక్షన్. అసలు నువ్వు బయట ఇంటర్నెట్లో చూసే థింగ్స్లో ఆల్మోస్ట్ 40 to 30% అసలు నీకు అది అవసరం కూడా ఉండవు, విచ్ ఈజ్ ఐ లెర్న్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. చాలా వరకు నేను తెలుసుకున్నవన్నీ నా గ్రోయింగ్ ఆర్ ఫార్మేటివ్ ఇయర్స్లో ఐ లెఫ్ట్ ఇట్ ఆఫ్ ఇన్ ద మిడిల్. సో ఈరోజు నన్ను క్వశ్చన్స్ అడిగే వాళ్ళందరూ ఆ స్టేజ్లో ఉన్నారు. సో నేను వాళ్ళ కోసమని కరెక్ట్ చేసి ఐ వాంట్ టు సే ఆల్ దీస్ బెటర్ థింగ్స్ అన్నమాట. బ్రదర్ నేను ఇంగ్లీష్ ఆర్ తెలుగు, నాకు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ ఉంటే నేను అది మాట్లాడతాను. అంటే ఈ కామన్ నోషన్స్ ఇవన్నీ వదిలేసేయండి. ఎందుకంటే నేను చాలా మట్టుకు బయట కూడా చూస్తూ ఉంటాను ఇంగ్లీష్లో మాట్లాడారని. పంచగట్టుకొని నామం పెట్టుకొని తిరగట్లేదు కదా ఎవరు రోడ్ల మీద ఈ రోజుల్లో. వి లెర్న్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ చదివి మనం ఇప్పుడు ఒక అమెరికన్ సొసైటీ ఆఫ్ సినిమాటోగ్రఫర్స్ చూసినప్పుడు మనం ఇన్ఫర్మేషన్ అంతా 80 or 90% ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ వి టేక్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. సో ఒక్కోసారి బ్రెయిన్ ప్రాసెస్ అవ్వదు ప్రతి పదాన్ని తెలుగులో బ్రేక్ డౌన్ చేసి చెప్పడానికి. సో డోంట్ డూ దాట్ కైండ్ ఆఫ్ థింగ్స్. మీకు జస్ట్ గో త్రూ దాట్. సో ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ బడ్జెట్, ఫ్లెక్సిబిలిటీ అండ్ క్రూ సైజ్ అండి. ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్స్లో హాలీవుడ్లో కానీ టాలీవుడ్లో కానీ ఎక్కడైనా పెద్ద ప్రొడక్షన్స్లో హీరోకి గొడుగు పట్టుకునేవాడు కూడా ఉంటాడు, హీరోయిన్కి ఫ్యాన్ పట్టుకొని ఒక 10 క్యారవన్స్ ఉంటాయి. సో ఏమవుతుందంటే ఒక్కోసారి మీరు మైక్రో క్రూతో పని చేయాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ వాట్ వీ డిడ్ విత్ మను. ఎవరి పని ఎవరైనా చేయగలిగేలా ఉండడం, అదే ఇండీ ఫిల్మ్ మేకింగ్. సో ఇట్స్ అ బ్లెండ్. ఒక్కోసారి డైరెక్టర్ లైట్ పట్టుకోవాల్సి వస్తుంది, ఒక్కోసారి సినిమాటోగ్రఫర్ పాపం హీ హ్యాస్ టు కమ్ అవుట్ ఆఫ్ ద సీన్ అండ్ హీరోయిన్కి మేకప్లో హెల్ప్ చేయాల్సి వస్తుంది. సో ఎవరి రోల్ అయినా ఎవరైనా చేయాల్సి వస్తూ ఉంటుంది అనమాట ఇందులో. అండ్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ బడ్జెట్ బేసిక్గా. సో మీ బడ్జెట్ని బట్టి, అంటే మీరు ఒకసారి అరే అది ఆ లైట్ మ్యాన్ కదా అది మనకేం వస్తుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. సో ఎవరి పనైనా ఎవరైనా చేసుకోవడానికి.
Vishwa, my cinematographer, is asking me, are you using black sticker to block camera? లేదు Vishwa, I just put the camera on the table. Phone on the table. That's how we do jugaad. Okay. Yeah. అంటే ఈ ఫ్లెక్సిబిలిటీ అండ్ క్రూ సైజ్ నేను ఎందుకు చెప్పానంటే మీ స్ట్రెంగ్త్ అండి. మీకు ఇనిషియల్గానే మీకు తెలుస్తుంది అంటే మీరు 10 మందితో పని చేయగలుగుతున్నారా 100 మందితో పని చేయగలుగుతున్నారా అనేది. దాన్ని బట్టి యూ కెన్ డూ. ఎందుకంటే ఆన్ ఎ గివెన్ డే, ఎనీ గివెన్ డే టాలీవుడ్లోనైతే ఒక ప్రొడక్షన్లో 100-200 మంది ఉంటారు. ఈ 100-200 మంది ఉన్నప్పుడు ఒకలా పని చేయాలి. ఎవరు లేకుండా ఒక 10-15 మంది ఉన్నప్పుడు మనం ఒకలా పని చేయాలి. అంటే రోల్స్ అనేవి ఇంటర్చేంజ్ అవుతూ ఉంటాయి. అవి ఏంటి అనేది నేను ఫర్దర్ మీకు చెప్తూ ఉంటాను. ఐ విల్ టేక్ ఇట్ ఆల్ వెరీ స్లో, నాట్ ఎట్ ఆల్ ఎ ప్రాబ్లం. 3 అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొడక్షన్ ప్రాసెస్లో అంటే అసలు వాట్ ఈస్ ప్రొడక్షన్ ఆర్ వాట్ స్మూత్స్ ప్రొడక్షన్, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక ప్రొడక్షన్ని స్మూత్గా ఎలా చేసుకోవాలి అనే దానికి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసండి స్టిక్కింగ్ టు బడ్జెట్ అండ్ స్కెడ్యూల్. మీ సినిమా అసలు మీరు సినిమా శాంతం ఈ ప్రాసెస్లో కష్టపడతారా, హౌ విల్ యూ డూ, ఎంత స్మూత్గా ఉంటుంది అనేది మీరు బడ్జెట్కి ఉన్న స్కెడ్యూల్కి స్టిక్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది. అంటే మీరు ఒక వార్నర్ బ్రదర్స్ దగ్గర నుంచి హోల్ అండ్ సోల్కి ఎంటైర్ ఇండీ ఫిలిం వరకు మీరు ఎవరిని చూసినా బడ్జెట్ అండ్ స్కెడ్యూల్ అనేది ఇది ఇంకా ప్రాణం, ద లైఫ్ బ్లడ్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రాసెస్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎవరిని అడిగినా ఇదే చెప్తారు. దాట్స్ వై వి సీ వాళ్ళు పలానా August 21, 2020 ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే అసలు అంటే హరిహరాదులు అడ్డొచ్చినా ఖచ్చితంగా ఆ డేట్కి రిలీజ్ అయ్యేంత వాళ్ళు కష్టపడతారు. దాట్ ఈజ్ స్కెడ్యూల్, ఆన్ స్కెడ్యూల్. అండ్ బడ్జెట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు మనం ఒక 10 కోట్ల సినిమా లేకపోతే ₹1 కోటి సినిమా అనుకున్నాము అంటే 60% ఆఫ్ ద టైమ్స్ అన్నీ సక్రమంగా జరిగి స్కెడ్యూల్ పరంగా మనం తీస్తే మనం బడ్జెట్ లోపలే ఉంటాం. బట్ కొన్నిసార్లు మనకి మ్యాన్ మేడ్ ఎర్రర్స్ కంటే మనం ఎక్స్పెక్ట్ చేయని మిసలేనియస్ ఎర్రర్స్ అనేవి వస్తూ ఉంటాయి ఎప్పుడైనా బడ్జెట్లో. సో దానివల్ల కొంచెం పెరుగుతూ ఉంటుంది కాస్ట్. అంటే ఇప్పుడు ఉదాహరణకు మనం ₹1,00,000 ఒక సీన్ తీద్దామని అనుకున్నాం, సీన్ అంటే ఒక సినిమా తీద్దామని అనుకుంటే 1,25,000 అది అవుతుంది ఖచ్చితంగా. ఎనీ ఫిలిం ప్రొడక్షన్ గివ్ ఆర్ టేక్ ఎనీ గివ్ అండ్ డే. సో అందుకే మీరు మీ బడ్జెట్ పెట్టుకున్నప్పుడు నేనేమంటానంటే ఉదాహరణకి మీరు 75,000 మాత్రమే మీ బడ్జెట్ ఒక ఫిలింకి. నేను చెప్పేది ఏంటంటే 25,000 మీరు మిసలేనియస్ ఖర్చులకు పెట్టుకోండి. సో 1,00,000 మీ బడ్జెట్ పెట్టుకోండి. అంటే 25% అంటే నాట్ హోల్ 25%, 10% అనుకుందాం. 10% ఎప్పుడైనా సరే ఒక మిసలేనియస్ ఖర్చుకు పెట్టుకోండి. ₹1,00,000 మీరు తీస్తున్నారంటే 90 లక్షలు మీ సినిమాకి, 10 లక్షలు మిసలేనియస్ ఖర్చులు. ఈ మిసలేనియస్ ఖర్చులు మీకు ఎక్కడి నుంచైనా రావచ్చు. లాస్ట్ మినిట్లో పోస్ట్ ప్రొడక్షన్లో ఖర్చు అవ్వచ్చు అనుకోని దగ్గర, లేదంటే షూట్లో ఈరోజు వర్షం పడి ఆ రోజు షూట్ ఆగిపోవచ్చు. సో ఆ రోజు షూట్కి ₹1,00,000 ఖర్చు అనుకోండి. ఆ పోయిన లక్షని మీరు మిసలేనియస్ నుంచి తీస్తూ ఉండాలి. సో ఎనీ గివెన్ డే ఇది మీరు 10,000 అనుకున్నా ఒక 15,000 పెట్టుకోండి షార్ట్ ఫిల్మ్కి. సో బట్ నాట్ మోర్ దెన్ దాట్ అండ్ యూ హ్యావ్ టు స్టిక్ టు దాట్. ఆ స్టిక్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది సరే ఇంపార్టెంట్, ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అని మీరు నన్ను అడిగారు అనుకోండి. ఇట్ ఈస్ పాసిబుల్ త్రూ స్ట్రిక్ట్ డిసిప్లిన్ అండ్ కాన్స్టెంట్ మానిటరింగ్ అండి. అంటే నిరంతరం మనం అసలు డిసిప్లిన్డ్గా బిహేవ్ చేస్తూ రోజుకు రోజు కాన్స్టెంట్గా మానిటర్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి మన యాక్టివిటీస్ని. ఇట్ ఈస్ పాసిబుల్ ఖచ్చితంగా. అండ్ ఇంకొకటి దాని తర్వాత స్టిక్కింగ్ టు బడ్జెట్ అండ్ స్కెడ్యూల్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విచ్ బ్రేక్స్ ఆర్ మేక్స్ యూ ఫిలిం అనేది కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ ఇస్ ద కీ. అంటే చాలా ఫిలిమ్స్ ఈ రోజుల్లో కాదు, ఎవ్రీ టైం మాయాబజార్ రోజుల నుంచి ఇప్పటి వరకు ఒకవేళ ఫిలింలో ఏదైనా స్ట్రగుల్ వచ్చింది అంటే కావాల్సినంత డబ్బు ఉండి స్కెడ్యూల్ పూర్తిగా జరుగుతున్న సమస్య వచ్చింది అంటే ఇట్ ఈస్ త్రూ మిస్కమ్యూనికేషన్. దీనివల్లనే చాలా వరకు ఫిలిమ్స్ అన్నీ స్ట్రగుల్ అవుతూ ఉంటాయి. సో మిస్కమ్యూనికేషన్ దేనివల్ల వస్తుంది అంటే నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం 2 things నుంచి వస్తుందండి. ఒకటి, నాట్ హ్యావింగ్ ఇనఫ్ క్లారిటీ. అంటే డైరెక్టర్కి కానీ లేకపోతే టీమ్కి కానీ లేకపోతే ఇండివిజువల్గా రోల్ ప్లే చేసే వ్యక్తికి కానీ అంటే మేకప్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి కాస్ట్యూమ్ డిజైనర్ వరకు వాడు ఏం చేయాలి, వాడు ఎందుకు చేయాలి అనే క్లారిటీ వాడికి లేదనుకో వాడు ఒక ఆటో పైలట్ మోడ్లో వర్క్ చేస్తూ ఉంటాడు. ఆటో పైలట్ మోడ్లో వర్క్ చేస్తే ఈ రోజుకైనా రేపటికైనా బికాస్ హీ డజంట్ నో వై హీ ఈస్ డూయింగ్ సర్టెన్ స్టఫ్.
సో వాడికి సమస్య వస్తుంది అండ్ అక్కడి నుంచి మిస్కమ్యూనికేషన్ మొదలవుతుంది. అక్కడి నుంచి ఏదో పట్టాలు తప్పిన రైల్లా డిరేల్ అయిపోతుంది మొత్తం అంతా. రెండోది మిస్కమ్యూనికేషన్ ఎందుకు వస్తుంది అంటే ఇది డెలిబరేట్, ఇది ఈగో వల్ల వస్తుందండి. అండ్ ఇక్కడే కాదు, ఎక్కడెక్కడైతే క్రియేటివిటీ ఉంటుందో ఆర్ట్లో కానీ, లేకపోతే స్కల్ప్చర్లో కానీ, లేకపోతే యూనో లిటరేచర్లో కానీ, ఫిల్మ్ మేకింగ్లో కానీ, ఎక్కడున్నా ఖచ్చితంగా ఈగో ఉంటుంది. సైన్స్లో కానీ మనం అందుకే వింటూ ఉంటాం నికోలా టెస్లా లేకపోతే థామస్ ఆల్వా ఎడిసన్ మధ్యలో ఉండే ఒక కోల్డ్ వార్ గురించి కానీ, లేదంటే మైకెల్ ఆంజెలో ఉన్న లియోనార్డో డా వించి గురించి, వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ఒక కోల్డ్ వార్ గురించి కానీ, అలాగే అంటే అంత పెద్ద పెద్ద మోస్ట్ అకాంప్లిష్డ్ అండ్ సోఫిస్టికేటెడ్ మైండ్స్ మధ్యలోనే ఈగో ఉన్నప్పుడు మనలాంటి వాళ్ళ మధ్యలో ఉండకుండా ఏం ఉండదు. కాకపోతే అది అంటే యూనో పాజిటివ్ క్రిటిసిజంతో ఉండి కొంచెం డెవలప్ అయిపోతూ ముందుకెళ్తూ ఉండాలి తప్ప దాట్ షుడెంట్ బ్రేక్ యువర్ మూవీ. ఈగో ఉండకుండా అసలు ఉండలేము. బట్ ద పాయింట్ ఈజ్ యూ షుడ్ నో ఇంక ఇది పాడు చేస్తుంది ఫిలింని ఆర్ పర్టికులర్ సీన్ని అని అనుకున్నప్పుడు యూ షుడ్ ట్రై టు లీవ్ ఇట్. అయితే ఈ ప్రొడ్యూసర్ డైరెక్టర్ మధ్యలో ఉండొచ్చు, ఎందుకంటే పలానా ఇంత డబ్బులో తీస్తా అని చెప్పి డైరెక్టర్ తీయలేకపోవడం. అందుకే మనం నేనింత లాంటి సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం, అంటే ప్యారడీ ప్లే చేశారు, ఐ మీన్ లైక్ స్పూఫ్ లాంటిది. డైరెక్టర్ వచ్చి నాకు ఈరోజు 40 సుమాలు కావాలని అడుగుతూ ఉంటాడు. సో ప్రొడ్యూసర్కి తెలుసు అసలు అవసరం ఏముంది ఇదని. సో అప్పుడు డైరెక్టర్ ఈగోతోనే అడిగాడు, హీ డిడెంట్ ఆస్క్ ఇట్ అవుట్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఆ పర్టికులర్ సినారియోలో నేను చెప్పేది. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తూ ఉంటాయి. అప్పుడు ప్రొడ్యూసర్ డైరెక్టర్ని డైరెక్ట్గా ఏమనలేక పక్కెళ్ళి తిట్టడం, లేకపోతే ఎడీస్తో ఎవరి మీదనో ఒకరి మీద తన ప్రెషర్ తీర్చుకుంటూ ఉంటాడు. బట్ ఈగో బిల్డ్స్ అప్. లేదంటే డైరెక్టర్ వర్సెస్ యాక్టర్ ఉంటూ ఉంటుంది. కొంతమంది యాక్టర్లు 4 టేకుల కంటే ఎక్కువ అడిగితే చేయడానికి ఇష్టపడరు. ఇంతే వచ్చు, ఇంతే చేసుకోండి, ఎడిటింగ్లో చూసుకోండి అన్నట్టు అంటూ ఉంటారు. ఐ మీన్ అంటే ఇలాంటి వెరీ అన్ప్రొఫెషనల్. బట్ యూనో మోస్ట్ మిస్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు డీల్ విత్ అ లాట్ ఆఫ్ ఈడియట్స్. ఎందుకంటే రోజుకు 200 మందితో మీరు పనిచేస్తున్నారు అంటే ఆన్ ఎ మెయిన్ స్ట్రీమ్ ప్రొడక్షన్ ఎంతమంది ఈడియట్స్తో మీరు డీల్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈగో ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యూనో ఫ్రిక్షన్ అందరి మధ్యలో. లేదంటే డైరెక్టర్ వర్సెస్ డిఓపి ఉంటుంది. బట్ దిస్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఆఫ్ ఆల్ ద యూనో ఈగో ఫైట్స్. నేను చూసింది, నాకు అర్థమైంది కూడా డైరెక్టర్స్కి ఉన్న డిఓపీస్కి. అంటే వాళ్ళకి మోస్ట్ ఆఫ్ అస్థెటిక్ క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లనే వాళ్ళకి ఈగో టఫ్ వస్తూ ఉంటుంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. ఎందుకంటే నేను సెంధిల్ గారు ఒక ఇంటర్వ్యూలో చదివాను, ఈగాకి ఫస్ట్ రాజమౌళి గారు ఒక ఫారెన్ డిఓపితో, I mean, not in a bad way, director versus DOP. See, it's basically it's like a marriage, director ki DOP ki, and it's beautiful. అంటే నేను ఇప్పటివరకు ఏ సినిమాటోగ్రఫర్ గురించి అమెరికన్ సొసైటీ ఆఫ్ సినిమాటోగ్రఫర్స్లో నేను చదివినప్పుడు కూడా చాలా మటుకు చెప్తూ ఉంటారు. ఇప్పుడు క్రానన్వెత్కి ఉన్న డేవిడ్ ఫించర్కి ఎలా వస్తూ ఉంటుంది. బట్ ఇట్ ఆల్వేస్ లీడ్స్ టు సొల్యూషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్. అది మేజర్ ఈగో థింగ్ కాదు వాళ్ళిద్దరి మధ్యలో, బట్ ఇట్ షుడ్ బి. ఎందుకంటే అగ్గిపుల్లో ఉన్న యూనో అగ్గిపెట్టే అంచు నిప్పు రాజుకుంటేనే కదా మనకి ఫ్లేమ్ వచ్చేది. ఈ డైరెక్టర్కి ఉన్న డిఓపి రిలేషన్షిప్ అనేది అలా ఉంటుంది. సో ఈగాకి ఇనీషియల్గా ఫారిన్ డిఓపితో వాళ్ళు స్టార్ట్ చేశారు. ఎందుకంటే తను ఇనీషియల్గా అది ఒక చిన్న డిజిటల్ కెమెరాతో ఒక స్మాల్ ఫిలింలా స్టార్ట్ చేద్దాం అనుకొని ఫారిన్ అతనితో చేశాడు. ఐ మీన్ కొద్ది రోజులు కూడా చేశాడు. బట్ తర్వాత ఏమైందో తెలియదు, చాలా వరకు మనకి ఏమవుతుందో తెలియదు. బట్ హీ హ్యాస్ టు లీవ్ ద సెట్స్ అండ్ సెంధిల్ గారు గాట్ ఆన్ టు ద బోర్డ్. గర్ల్ విత్ ద డ్రాగన్ టైటిల్లో కూడా డేవిడ్ ఫించర్ ఇనీషియల్గా వాళ్ళు స్వీడన్లో షూట్ చేస్తున్నారు. సో స్వీడిష్ డిఓపితో చేద్దామని అనుకున్నాడు. ప్రొడక్షన్ అయిపోయింది, అంతా చేసుకున్నారు, ఏమైందో మరి తెలియదు. లాస్ట్ మినిట్లో తను వెళ్ళిపోయాడు. సో ఇమ్మీడియట్గా జస్ట్ 2 డేస్లో తను జెఫ్ క్రానన్వెత్ని తీసుకోవాల్సి వచ్చింది, తన లాంగ్ టైం కొలాబరేటర్తో. అండ్ అపరిచితుల్లో కూడా అంతే. కొద్ది రోజులు మణికందన్ గారు చేశారు, ఒక 6 months. మణికందన్ గారు చేసి వెళ్ళిపోయిన తర్వాత రవివర్మన్ గారు యాడ్ అయ్యారు. సో ఇది నేను అనేది, ఇది మరి మేబీ మిస్కమ్యూనికేషన్ అయి ఉండొచ్చు, లేకపోతే షెడ్యూలింగ్ కాన్ఫ్లిక్ట్స్ అయి ఉండొచ్చు, ఏదైనా జరుగుతూ ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళంటే అంత పెద్ద వాళ్ళు కాబట్టి ఇప్పుడు మణికందన్ గారు వెళ్ళిపోతే మన రవివర్మన్ గారిని తీసుకొచ్చుకున్నారు. గర్ల్ విత్ ద డ్రాగన్ టాటూ, ఈగ కానీ ఏదైనా ఎగ్జాంపుల్స్. మన పరిస్థితి ఏంటండి? ₹1 కోటి 50 లక్షల్లో సినిమా కాన్సెప్చువలైజ్ చేసి అనుకునే వాళ్ళం. మన డిఓపి వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి? అంటే అది రైట్ రీజన్స్కి వెళ్ళిపోతే పర్వాలేదు, వీ కెన్ ఆల్వేస్ ఫైండ్ అనదర్ పర్సన్. బట్ రాంగ్ రీజన్స్కి వెళ్ళిపోతే ఇదే కాన్ఫ్లిక్ట్ వచ్చేవాడితో కూడా వస్తుంది. అందుకే కమ్యూనికేషన్ చాలా బ్యూటిఫుల్గా మెయింటైన్ చేయండి. ఇది ఇట్స్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అండి. మీరు రేపు 100 కోట్ల సినిమా తీసినా, ₹1 కోటి సినిమా తీసినా, ఈ 2 ఫ్యాక్టర్స్ అంటే ఇనఫ్ క్లారిటీ లేకుండా సెట్స్ మీదకి వెళ్ళడం, లేదంటే
సినిమాని పాడు చేసేంత ఈగో ఉండడం, ఈ రెండు వీటి వల్ల కమ్యూనికేషన్ ఉండకుండా ఉంటుంది. ఇది ఉంది అంటే నేను చెప్తున్నాను కదా, దినదిన గండమైన నరకం అవుతుంది మీకు డైరెక్షన్. బికాస్ డైరెక్షన్ లిటరల్లీ మీన్స్ మేనేజింగ్ పీపుల్ అండి. అంటే చాలామంది డైరెక్షన్ ఎంత తెలుసుకుంటే అంత అంటారు. నేను నా లైఫ్లో అసలు ఏమాత్రం పెద్దగా టెక్నికల్ ఎలిమెంట్స్ లేకుండా చాలా గొప్ప మూవింగ్ సినిమాలు తీసిన డైరెక్టర్స్ గురించి నేను చదివాను. బ్యూటీ ఏంటంటే ఈ రెండు ఫ్యాక్టర్స్లో వాళ్ళు చాలా చాలా బెటర్గా ఉంటారు. సో దట్స్ హౌ ఇట్ సేవ్స్ ఇట్. సో ఇఫ్ యూ రియలీ వాంట్స్ టు నో ద స్పిరిట్ ఆఫ్ డైరెక్షన్ అండ్ ఫిల్మ్ మేకింగ్, ఇదే అది, ఈ 6th పాయింటే. ప్లీజ్ రిమెంబర్ దిస్. యా, అండ్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ థింగ్, స్టేజింగ్ అండ్ బ్లాకింగ్. స్టేజింగ్ అండ్ సినిమాటోగ్రఫీ, స్టేజింగ్ అండ్ బ్లాకింగ్ నేను సపరేట్గా దాని గురించి మాట్లాడతానని చెప్పాను. ఇక్కడ నేను మాట్లాడేది ఇప్పుడు స్టేజింగ్ అండ్ బ్లాకింగ్ చాలా వరకు యాక్టర్స్తో చేయకండి. అంటే మీరు మెయిన్ స్ట్రీమ్ దాంట్లో చేసినప్పుడు కూడా మీరు ఏ మేకింగ్ వీడియోలైనా చూస్తూ ఉండండి, వాళ్ళు ఒక డమ్మీని పెడతారు. డమ్మీ అంటే అసిస్టెంట్ డైరెక్టర్నో లేకపోతే ప్రొడక్షన్లో ఎవరో ఒక అబ్బాయిని కూర్చోబెట్టి చాలా వరకు కంపోజిషన్, లైటింగ్, స్టేజింగ్, బ్లాకింగ్ ఇలాంటివి చేసి అప్పుడు యాక్టర్ని తీసుకొస్తారు. ఎందుకంటే అండి, ఒక్కోసారి కొన్ని స్టేజింగ్స్ అండ్ బ్లాకింగ్స్ మనం చేయాలని అనుకున్నప్పుడు దానికి చాలా టైం పడుతుంది అండ్ ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఎందుకంటే నువ్వు క్రేన్ లేకపోతే జిబ్, పలానా స్పెసిఫిక్ కాంపోజిషన్, ఇలాంటివన్నీ నువ్వు వాళ్ళని కూర్చోబెట్టి నువ్వు చేస్తూ ఉంటావు. సో యాక్టర్ ఏంటంటే వాడు ఒక ఎనర్జీ ఉన్న స్పిరిట్తో వస్తాడు సెట్స్కి. ఈరోజు నేను పర్ఫామ్ చేయాలి, బికాస్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్. సో అది ట్యాక్స్ అయిపోయింది అనుకోండి, తీరా టైంకి అంటే నువ్వు బ్లాకింగ్ చేసుకుంటూ స్టేజింగ్ చేసుకుంటూ నువ్వు టైం అంతా వేస్ట్ చేసేసరికి తీరా పర్ఫార్మెన్స్ దగ్గరికి వచ్చేసరికి ఇట్ విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్. మీరు అందుకే ఏ హాలీవుడ్ ప్రొడక్షన్ అయినా చూసుకోండి, వాళ్ళకి ఒక డమ్మీ ఉంటాడు, అంటే మన అసిస్టెంట్ డైరెక్టర్ని కూర్చోబెట్టి వాడితో చేస్తారు. అన్లెస్ అండ్ అంటిల్ స్పెసిఫిక్ లైటింగ్ ఉంది, వెరీ క్లోజప్ షాట్ ఉంది, మన హీరో ఫేషియల్ కాంప్లెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, దాన్ని బట్టి మనకి హైలైట్స్లో షాడోస్లో తేడా వస్తుంది అని అనుకుంటే అతను తీసుకురావాలి తప్ప మోస్ట్ ఆఫ్ ద టైం వారినే యూజ్ చేయాలి. అందుకే మీరు ఒక షార్ట్ ఫిల్మ్ తీసినా కూడా అంటే హీరోయిన్ రావడానికి లేట్ అవుతుంది అంటే పలానా కాంపోజిషన్ చేసుకోవాలని అనుకుంటే మీ ఫ్రెండ్ని కూర్చోబెట్టి చేస్తూ ఉండండి దాన్ని. ఎందుకంటే ఎగ్జాస్ట్ అవ్వకుండా ఉంటుంది, అది ఎనర్జీ డ్రైన్ అవ్వకుండా ఉంటుంది. మీరు ఇంత చేసిన తర్వాత వాడు పర్ఫార్మెన్స్ బాగా చేయలేదనుకో, ఎందుకు చేయలేదంటే వాడు ఎగ్జాస్ట్ అయిపోతాడు. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ కొన్నిసార్లు అదే నేను ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని స్పెసిఫిక్ దానికి మాత్రం కావాలి అని అనుకుంటే తీసుకొస్తారు. ఇప్పుడు ఖుషి అప్పుడు పీసీ శ్రీరామ్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి కూర్చోవాలి ఇక్కడ, నిలబడాలి ఇక్కడ అని చెప్పాడు కొన్ని సీన్స్కి, లైటింగ్ అవసరం అన్నప్పుడు. అంటే నేను వేరే వాళ్ళ కాంప్లెక్షన్తో వేరే వాళ్ళ సైజ్తో ఇది అచీవ్ చేయలేకపోతున్నాను. అలాంటి ఏమన్నా స్పెసిఫిక్ థింగ్స్ ఉంటే మటుకు చేయండి. లేదంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళని ఎగ్జాస్ట్ చేయనివ్వకుండా చూడండి, మీరు తర్వాత మళ్ళీ రిగ్రెట్ అవుతారు. 8వది, కాంప్లికేటెడ్ మూమెంట్స్. అంటే యాక్టర్స్తోనే ఏమైనా కాంప్లికేటెడ్ మూమెంట్స్ కానీ స్టంట్ డబుల్స్ ఉంటాయి కానీ, ఎందుకంటే నేను ఈ మధ్య షార్ట్ ఫిల్మ్స్లో కూడా చాలా మటుకు చూస్తున్నాను, వాళ్ళు యాక్షన్ సీక్వెన్సెస్ చేస్తున్నారు, ఎగురుతున్నారు, దూకుతున్నారు, కింద పడుతున్నారు. సో ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక బాడీ డబుల్స్ ఏమన్నా ఉంటే లేకపోతే ఇలాంటి వాళ్ళు, ఎందుకంటే బాడీ డబుల్స్ ఏమీ లేదు, మనం అనుకుంటాం ఒక బేసిక్ సైజ్, మీ బాడీ సైజ్, మీ యాక్టర్ బాడీ సైజ్ అలాంటి బేసిక్ బాడీ ఫ్రేమ్ ఉన్న వాళ్ళు మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళని ఒక దగ్గర సేమ్ అదే కాస్ట్యూమ్ వాళ్ళకి వేసేస్తే ఏంటంటే వెనక నుంచి వేరే యాంగిల్ నుంచి మనం తీసినప్పుడు యాక్టర్ మాత్రమే పరిగెడుతున్నాడు, యాక్టర్ మాత్రమే దూకుతున్నాడు అని అనిపిస్తుంది. ఎందుకంటే అండి ఇది ప్రాబ్లం ఏంటంటే యాక్టర్స్కి ఏమాత్రం ఏదైనా ఒక ఇంజురీ అనేది జరిగింది అనుకోండి ఫిజికల్గా, అది ఒక డామినోస్ పైల్ లాంటిది, ఇట్ డెఫినెట్లీ అఫెక్ట్స్. ఎందుకంటే మనం 3వ పాయింట్లో స్టికింగ్ టు బడ్జెట్ అండ్ స్కెడ్యూల్ అనుకున్నాం. ఇప్పుడు యాక్టర్కి ఏదైనా అయిందంటే, స్కెడ్యూల్కి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వాట్స్ ద పాయింట్? అది బడ్జెట్ని ఎఫెక్ట్ చేస్తుంది, స్కెడ్యూలింగ్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఎవ్రీథింగ్ ఎఫెక్ట్ చేస్తుంది. సో దాట్స్ వై యాక్టర్స్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండండి. ఐ మీన్ లైక్ యూ షుడ్ నాట్, ఏం చేసినా ఇట్ షుడ్ నాట్ టేక్ ఎ టోల్ ఆన్ దెమ్. అంటే నేను చెప్పేది కొంచెం ప్రొఫెషనల్ అప్రోచ్ ఉన్నప్పుడు, షార్ట్ ఫిల్మ్స్ ఉన్నప్పుడు కాదు, బట్ కొంచెం మీరు ప్రొఫెషనల్ అప్రోచ్. ఇప్పుడు ఉదాహరణకి మేము చాందిని ఉన్నప్పుడు చాలా వరకు చాందిని నీలా సీన్స్ బ్లాకింగ్ కానీ ఏదైనా ఉంటే వీ యూస్ టు డూ ఇట్ విత్ అవర్ ఏడీస్. అలాగే గౌతమ్ ఎక్కడైనా ఫైట్ సీక్వెన్సెస్లో లేకపోతే కింద పడి రోల్ ఆన్ కానీ దూకడం కానీ ఇలాంటివి ఉంటే స్టంట్ డబుల్స్తో చేసేవాళ్ళు. దాట్స్ హౌ ఐ అండర్స్టూడ్. యా, 9th పాయింట్ వచ్చేసండి కెమెరా సెటప్. ఇప్పుడు
అంటే మీ దగ్గర బడ్జెట్ ఎక్కువ ఉండి మల్టిపుల్ కెమెరా సెటప్ కనుక ఐ జస్ట్ వాంట్ ఆస్క్ అండి, అక్కడ కన్స్ట్రక్షన్ సైట్ అప్పుడు నాకు డ్రిల్లింగ్ సౌండ్ ఎక్కువగా వస్తుంది. ఇస్ దట్ ఎ ప్రాబ్లమ్ టు యూ ఆర్ నేను కంటిన్యూ చేయనా? ఎందుకంటే నాకు తెలియట్లేదు, నాకే ఆ సౌండ్ కొంచెం ఎక్కువగా వినబడుతుంది. మీకు ఎంత కంఫర్టబుల్గా ఉందో అని అడుగుతున్నాను. ఇస్ దట్ ఎ ప్రాబ్లం? ఓకే, థ్యాంక్ యూ అండి. యా, సో మల్టిపుల్ కెమెరా సెటప్ దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అండి. అంటే నేను మనుకి వాడాను, మధురంకి వాడాను. కెమెరా సెటప్ అంటే బేసిక్గా మనం ఫోకల్ లెన్స్ మారుస్తూ ఉంటాము. ఒకటి వైడ్ వేసుకుంటాము, ఒకటి క్లోజ్ వేసుకుంటాము. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మిడ్ యూజ్ చేస్తూ ఉంటాము. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే అండి, కొన్నిసార్లు అంటే ఎక్కువగా మనకి డేవిడ్ ఫించర్ ఎక్కువగా వాడుతూ ఉంటాడు. అంటే వెరీ ఇంకా టు ద పాయింట్ ఆఫ్ మ్యాడ్నెస్ వాడుతూ ఉంటాడు మల్టిపుల్ కెమెరా సెటప్. నేను ఒకరిద్దరు డైరెక్టర్స్ని కూడా చూశాను. ఐ కాంట్ రిమెంబర్. యా, బట్ ఏంటంటే దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే కొన్నిసార్లు మనకి కాంప్లికేటెడ్ కెమెరా మూమెంట్స్ ఉన్నప్పుడు, లేకపోతే కాంప్లికేటెడ్ బ్లాకింగ్ ఉన్నప్పుడు ఒక పర్టికులర్ సీన్లో, అంటే వాళ్ళు నడిచే విధానం కానీ లేకపోతే పర్ఫార్మెన్సెస్ కానీ, మనం అది రెండోసారి ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది సిమిలర్గా పాసిబుల్ అవ్వదు. ఇప్పుడు కాంప్లికేటెడ్ వర్క్ ఎందుకండి, సింపుల్గా మాట్లాడదాం. ఇప్పుడు మధురంలో వాళ్ళ ఇద్దరి కాన్వర్జేషన్ జరిగేటప్పుడు యూనో ఆ రవి మాట్లాడే బ్యూటిఫుల్ డైలాగ్స్కి చాందిని ఎక్స్ప్రెషన్ అనేది ఇట్ షుడ్ బి న్యాచురల్ అండ్ స్పాంటేనియస్. నేను చాందినికి ఈ డైలాగ్కి నువ్వు ఇలా ఎక్స్ప్రెస్ చేయని ప్రతి ఎక్స్ప్రెషన్ న్యూయాన్స్ నేను చెప్పినా ఇట్ డజంట్ వర్కౌట్. ఎందుకంటే నేను నా కెమెరా ఆన్ చేసుకొని ఫోకల్ లెన్స్ సెట్ చేసుకొని ఫోకస్ సెట్ చేసుకొని అంతా చేసి యాక్షన్ చెప్పేటప్పటికి రవి మాట్లాడేటప్పటికి చాందిని మే నాట్ రిమెంబర్ దట్. ఈవెన్ ఇఫ్ షీ రిమెంబర్స్ దట్ ఇట్స్ నాట్ స్పాంటేనియస్. సో ఈ స్పాంటేనిటీ కోసం అని చెప్పి నేను డ్యూయల్ కెమెరా సెటప్ పెట్టాను. ఒకటి రవి ఇన్ ద ఫ్రేమ్ అటువైపు నుంచి, అండ్ నేను డబుల్ ఫోకల్ లెంత్ వాడాను అనమాట. అంటే 2 డిఫరెంట్ ఫోకల్ లెన్స్లో నేను షూట్ చేశాను. చాందిని 85mm షూట్ చేశాను. రవిని వచ్చేసి ఐ థింక్ ఐ యూజ్ ఇట్ 50 ఆర్ సంథింగ్, ఐ డోంట్ రిమెంబర్ మేబీ. సో 50 షూట్ చేశాను అనుకుందాం. సో దీనివల్ల ఏమవుతుంది అంటే రవి మాట్లాడే ప్రతి దానికి చాందిని ఎలా రియాక్ట్ అవుతుంది అనేది నాకు న్యాచురల్గానే రికార్డ్ అయిపోయి ఉంటుంది. నేను దానికోసం మళ్ళీ సపరేట్ సెటప్ పెట్టాల్సిన అవసరం లేదు, విచ్ ఈస్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ థింగ్. సో నాకు ఇద్దరు మనుషులు మాట్లాడుకున్నప్పుడు రియాక్షన్ ఎంత న్యాచురల్గా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అంతే అదిగా నాకు రికార్డ్ అయిపోయి ఉంటుంది. సో దానివల్ల మల్టిపుల్ కెమెరా సెటప్స్ యూజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే హైలీ ఎమోషనల్ పర్ఫార్మెన్సెస్ ఉన్నప్పుడు, మోర్ దెన్ 1 యాక్టర్ వేరే కాంబినేషన్ పర్ఫార్మెన్సెస్ ఉన్నప్పుడు, లేదు అంటే కొన్నిసార్లు మనకి హెవీ యాక్షన్ జరుగుతూ ఉంటుంది. హెవీ యాక్షన్ జరుగుతున్నప్పుడు ఫిజికల్ మూమెంట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వైడ్ నుంచి మనము క్లోక్కి కట్ చేద్దామని అనుకుంటాం. నీకు అంతే ఫినిష్తో అది రాదు. మళ్ళీ ఈదర్ వే వాడు చేసినప్పుడు కూడా మనకి ఎడిటింగ్లో చిన్న చిన్న గ్లిచ్ వస్తూ ఉంటుంది. అండ్ దాట్ ఈస్ హౌ మనకు మల్టిపుల్ కెమెరా సెటప్ అనేది చాలా యూస్ఫుల్ అవుతూ ఉంటుంది. మోస్ట్లీ వైడ్ క్లోజ్ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే మిడ్ కెన్ బి వర్క్డ్ అవుట్. అంటే ఈ రోజుల్లో మనం మినిమం 4K కెమెరాస్లో తీస్తున్నాం కాబట్టి మనము మనకు చాలా లాంగ్ డిఫరెన్స్ ఉంటేనే బెనిఫిట్ కెమెరా సెటప్ నుంచి కట్ చేసుకోవడానికి, ఇఫ్ 2 కెమెరాస్లో ఉన్నప్పుడు. ఎందుకంటే మిడ్ నుంచి క్లోజ్ కట్ చేయడం పెద్ద అదేం కాదు, వైడ్ నుంచి క్లోజ్ కట్ చేయడం మనకి అంటే దెర్ ఈజ్ ఎ హ్యూజ్ షిఫ్ట్ ఇన్ ద పర్స్పెక్టివ్. సో అందుకని కొంచెం అంటే డిస్క్రిపెంట్గా డిఫరెన్షియల్గానే ఉండేలా చూసుకోండి మీరు 2 కెమెరా సెటప్ చేసినప్పుడు. అండ్ బేసిక్గా 180 రూల్స్ ఇవన్నీ చెత్త చెదరం మాట్లాడుతూ ఉంటారు. వరల్డ్లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫిల్మ్ మేకర్స్ డేవిడ్ ఫించర్, తను ఎన్నో ఇంటర్వ్యూస్లో చెప్పాడు. నేను నిన్ననే గర్ల్ విత్ ద డ్రాగన్ టాటూ ఇంటర్వ్యూలో చదివా. తను వాంటెడ్గా 180 రూల్ బ్రేక్ చేసి అవతల వైపు పెడతాడు కెమెరాని. సో రూల్స్ ఇలాంటివి ఏం లేవు. నీకు ఎలా కావాలంటే అలా నువ్వు పెట్టుకో. బికాజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వచ్చి చూసేవాడికి వాడి నెరేటివ్ని ఎంత ఫాలో అవుతున్నాడు, వాడిని నువ్వు ఎమోషనల్గా ఎంత ఎంగేజ్ చేసావు అన్నది ఇంపార్టెంట్. రాదర్ నువ్వు టెక్నికల్గా బుక్ రూల్స్ని ఇంటర్నెట్ రూల్స్ని నువ్వు ఎంత ఫాలో అవుతున్నావు అనేది కాదు. సో 180 రూల్స్, 4th వాల్స్ ఇవన్నీ బ్రేక్ చేసి అవతల పడేసేయండి మీకు ఎంత అనిపిస్తే అంత. ఇంకోటి 10వ పాయింట్, దిస్ ఈజ్ వీడియో విలేజ్. అంటే ఈ టర్మ్ తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను. అంటే మనం ప్రతి మేకింగ్ వీడియోలో ఇన్ జనరల్గా మనం చూస్తూ ఉంటాం ఒక సెట్ ఆఫ్ ప్లేబ్యాక్ మానిటర్స్ ఉంటాయి,
డిఓపి డైరెక్టర్ అందరు అక్కడ కూర్చొని చూస్తూ ఉంటారు. సో దీన్ని హాలీవుడ్ లాంగ్వేజ్లో వీడియో విలేజ్ అంటారు. అంటే ఐ మీన్ లైక్ నీ ఓవరాల్ సెటప్, నువ్వు ఎక్కడైతే ఈరోజు జరిగిన సీన్ని చూసుకోవడానికి ఇష్టపడతావు, ప్లేబ్యాక్ చేసి మళ్ళీ యాక్టర్స్కి చూపించడానికి ఇష్టపడతావు, దాన్ని వీడియో విలేజ్ అంటారు.